హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టీఐఎఫ్ఆర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దీన్ని ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నేమ్లోనే ఉంది. రీసెర్చ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అని. ఇందులో మనకి ఏ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు, ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే మనకి ఏ ఎగ్జామ్ ఉంటుంది, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అలాగే ఇంకా ఏ సెంటర్స్ అనేటివి ఈ టాటా ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ అనేది ఇంకెక్కువగా సజెస్ట్ చేస్తుంది. అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి 1945లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ సైన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి వీటికి సంబంధించిన రీసెర్చ్కి సంబంధించిన కోర్సెస్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి 7 సెంటర్స్ అయితే ఉన్నాయి. మెయిన్ సెంటర్ చూసుకున్నట్టయితే టీఐఎఫ్ఆర్ ముంబై క్యాంపస్ అన్నట్టు. సో రిమైనింగ్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఐసిటిఎస్ బెంగళూరు క్యాంపస్ అయితే ఉంది. థర్డ్ వన్ చూసుకున్నట్టయితే ఎన్సిబిఎస్ బెంగళూరు, అలాగే ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే ఎన్సిఆర్ఏ పూణే, ఫిఫ్త్ వన్ వచ్చేసి హెచ్బిసిఎస్సి ముంబై, అలాగే సిక్స్త్ వన్ చూసుకున్నట్టయితే టీఐఎఫ్ఆర్ హైదరాబాద్, అలాగే సెవెంత్ వన్ చూసుకున్నట్టయితే సిఏఎం బెంగళూరు. మనకి ఇవి క్యాంపసెస్ అన్నట్టు. వీటికి సంబంధించిన ఫుల్ నేమ్ కూడా చూసుకున్నట్టయితే సిఎంఏ వచ్చేసి సెంటర్ ఫర్ అప్లికేబుల్ మ్యాథమెటిక్స్, ఇది బెంగళూరులో ఉంది. అలాగే టీఐఎఫ్ఆర్ ముంబై ఇది మెయిన్ క్యాంపస్ అన్నట్టు. ఇందులో మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నారో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే హెచ్బిసిఎస్సి అంటే హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్, ఇది ముంబైలో ఉంది. అలాగే ఐసిటిఎస్ ఫుల్ ఫామ్ చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్, ఇది వచ్చేసి బెంగళూరులో ఉంది. ఎన్సిబిఎస్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్, ఇది బెంగళూరులో ఉంది. అలాగే ఎన్సిఆర్ఏ నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్, ఇది పూణేలో ఉంది. అలాగే టీఐఎఫ్ఆర్ హైదరాబాద్, మనకి హైదరాబాద్లో కూడా ఒక క్యాంపస్ అయితే ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి మనకి ఏ కోర్సెస్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు పిహెచ్డి ప్రోగ్రామ్ అయితే మెయిన్గా ఉంటుంది. పిహెచ్డి ప్రోగ్రామ్, అలాగే సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి, అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టూడెంట్ పొజిషన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ సమ్మర్ ఇంటర్న్షిప్ కి సంబంధించి చూసుకుంటే మే నుంచి జూలై ఈ పీరియడ్ లో మనకి సమ్మర్ ఇంటర్న్షిప్స్ అనేటివి ఉంటాయి. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి సంబంధించి ఇది 3 years అయితే మనకి ఇందులో ఉంటుంది. ప్రాజెక్ట్ స్టూడెంట్ పొజిషన్ కి సంబంధించి చూసుకుంటే ఇది షార్ట్ టర్మ్ కోర్స్ లాగా అన్నట్టు. 3 to 6 months వరకు మనకైతే ప్రాజెక్ట్స్ కి సంబంధించి మనకి ఇందులో పొజిషన్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. వీటికి సంబంధించి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం పిహెచ్డి ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో పిహెచ్డి ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకుంటే ఇందులో మనకి పిహెచ్డి ప్రోగ్రామ్ ఉంది. అది వచ్చేసి మనకి 5 years అయితే ఉంటుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి 6 years ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇది కాకుండా మనకి ఎంఎస్సి ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఎంఎస్సి ప్రోగ్రామ్ వచ్చేసి 2 years అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ కి సంబంధించి కూడా అంటే ఏ కోర్సెస్ ఉంటాయని చెప్పేసి కూడా ఇచ్చారు. మనకి ఎంఎస్సి ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకుంటే ఏవైతే సైన్స్ కి సంబంధించి ఉంటుంది కదా, అందులో మనకి సబ్ డొమైన్ లో మనకి ఎంఎస్సి ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకుంటే లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వైల్డ్ లైఫ్ బయాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే సైన్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మనకి పిహెచ్డి ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే టీఐఎఫ్ఆర్ ఇన్స్టిట్యూట్ లో మీరు పిహెచ్డి చేయాలనుకున్నా, లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి చేయాలనుకున్నా, లేదా ఎంఎస్సి చేయాలనుకున్నా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ కి సంబంధించి మనకి ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. క్లాసెస్ వచ్చేసి ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో అప్లికేషన్ కి సంబంధించి అమౌంట్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ కి 1000 రూపీస్ అయితే ఉంటుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ కి చూసుకుంటే 500 రూపీస్ అయితే ఉంటుంది. అదర్స్ కి వచ్చేసి కూడా 500 రూపీస్ అయితే ఉంటుంది. మనం ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. సో పిహెచ్డి ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకుంటే మనకి ఇది 5 years కోర్స్ అని చెప్పాను కదా. ఒకవేళ మీరు ఇంట్లో జాయిన్ అయినట్టయితే పర్ మంత్ కి వచ్చేసి 37,000 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ హాస్టల్ అకామిడేషన్ కూడా ఉంటుంది, లేదా హెచ్ఆర్ఏ ఉంటే అది కూడా అప్లికేబుల్ అయితే అవుతుంది. మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అది 42,000 వరకు అయితే వెళ్తుంది అమౌంట్ అనేది పర్ మంత్ కి. ఇది కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి ఎవరైతే చేయాలి అనుకుంటారో ఐపిహెచ్డి అని చెప్పి కనిపిస్తుంది కదా, సో వాళ్ళకి వచ్చేసి పర్ మంత్ 21,000 రూపీస్ అయితే ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో. మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు అది 37,000 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి. అలా మీరు పిహెచ్డిలోకి వెళ్ళేసరికి లైక్ 6 years కంప్లీట్ అయ్యే టైం వరకు మీకు 42,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్కి వచ్చేసి.
సో ఇది మీకు ఫెలోషిప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ నేమ్ ఆఫ్ పిహెచ్డి ఆర్ ఐపీహెచ్డి ఎంఎస్సి ప్రోగ్రామ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ ఆఫర్డ్ ఇక్కడ మనకి ఏ కోర్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇంతకుముందు సెంటర్స్ అని చెప్పాను కదా, ఆ సెంటర్స్ కి సంబంధించి ఏ సెంటర్ లో ఏ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఎలిజిబిలిటీ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఏ డిగ్రీ మీరు కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఇది జిఎస్ 2024 కి సంబంధించి నేను చూపిస్తున్నాను. అంటే లాస్ట్ ఇయర్ కి సంబంధించి ప్రోగ్రామ్స్ కి నేను చూపిస్తున్నాను, ఒక ఐడియా మీకు రావడం కోసం అని. ఇక్కడ చూసుకుంటే ఏ టెస్ట్ మనం రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఉంది. ఇది కాకుండా గేట్, అలాగే జేఈఎస్టీ ఎగ్జామ్, అలాగే ఎన్ఈటి, సిఆర్, జేఆర్ఎఫ్ ఎగ్జామ్, అలాగే సిఎస్ఐఆర్, ఇలా మనకి కొన్ని ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన స్కోర్ ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. దేనికి ఏ స్కోర్ యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి మీరు. ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్టయితే సైన్స్ ఎడ్యుకేషన్, ఇది ఓన్లీ పిహెచ్డి కోర్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అది ఎక్కడ అంటే హెచ్బిసిఎస్సి ముంబైలో మనకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది 5 years మీరు కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి ఇచ్చారు. అందుకని తక్కువ ఇయర్స్ ఉంటే వీళ్ళు అలో చేయరు. లైక్ అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు డిగ్రీ చేస్తారు, 2 years ఎంఎస్సి ఉంటుంది కదా. సో ఇలా లేదా బీటెక్ చేసి మాస్టర్స్ డిగ్రీ చేసిన ఏదైనా కూడా 5 years కన్నా తక్కువ ఉండకూడదు ఇంటర్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో ఎగ్జామ్ కి సంబంధించి చూసుకుంటే సైన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో సెకండ్ వన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ లెర్నింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా సైన్స్. ఇందులో మనకి పిహెచ్డి ప్రోగ్రామ్ ఉంది, అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఎక్కడ అంటే టిఐఎఫ్ఆర్ ముంబైలో మనకి ఈ కోర్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకుంటే పిహెచ్డికి వేరే ఉంది, అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డికి వేరేలాగా ఉంది. సో పిహెచ్డికి సంబంధించి చూసుకుంటే ఎంటెక్ లేదా ఎంఈ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి. సో ఏ డిగ్రీ చేసినా కూడా లైక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటి బ్రాంచెస్, లేదా మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ ఇలాంటి దాంట్లో మీరు చేసి ఉండాలి. లేదా 4 years డిగ్రీ హోల్డర్స్ అయ్యి ఉండున్నట్టయితే ఒకవేళ బీటెక్ లేదా బీఈబీఎస్సీ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సాటిస్ఫాక్టరీ క్రియేషన్ ఇచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే మినిమం అగ్రిగేట్ స్కోర్ ఆఫ్ 75% అయితే ఇచ్చారు. ఒకవేళ జీపీఏ ఉన్నట్టయితే మీకు 7.5% అనేది మీకు బ్యాచిలర్స్ డిగ్రీలో వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే బీఎస్సీ లేదా 3 years డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా 4 years డిగ్రీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మనకి కోర్సెస్ లైక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లైక్ రిలేటెడ్ బ్రాంచెస్ లైక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. లేదా ఇక్కడ బీటెక్, బీఈ, బీఎస్సీ ఏది చేసినా కూడా మీకు స్కోర్ వచ్చేసి 75% అయితే వచ్చి ఉండాలి. సిజిపిఏ అయితే 7.5% మీరు మెయింటైన్ చేయాలి. అప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ లెర్నింగ్ కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. లైక్ మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్ దాని మీద స్కోర్ బేస్ చేసి చూస్తారన్నట్టు. అది కాకుండా ఒకవేళ మీరు గేట్ ఎగ్జామ్ రాసినట్టయితే గేట్ కి సంబంధించిన స్కోర్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఇది 2 ఎగ్జామ్స్ రాసినా కూడా ఆ రెండిట్లో ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏంటి అంటే మనకి ఇందులో సీట్ ఏ విధంగా ఇస్తారు అంటే టాప్ 1.5% ఎవరైతే ఉంటారో లైక్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో నుంచి వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన దాంట్లో నుంచి నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు చేసిన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు ఫైనల్ గా ఇందులో సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే మ్యాథమెటిక్స్ కి సంబంధించి మనకి పిహెచ్డి అలాగే ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి ప్రోగ్రామ్ కి బిఏ లేదా బిఎస్సి, బి మ్యాథ్, బి స్టాట్, అలాగే బిఈ, బీటెక్ ఇలా మీరు ఏది చదువుకున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే సిఐఎం, ఐసిటిసిఎస్ క్యాంపస్ కి సంబంధించి చూసుకుంటే అంటే 2 campuses కి సంబంధించి అప్లైడ్ అండ్ కంప్యూటేషనల్ మ్యాథ్స్ కి సంబంధించి పిహెచ్డి ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే వైల్డ్ లైఫ్, బయాలజీ అండ్ కన్సర్వేషన్ కి సంబంధించి చూసుకుంటే ఓన్లీ ఎంఎస్సి ప్రోగ్రామ్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. అది వచ్చేసి బెంగళూరులో ఉంది. సో ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకుంటే 50% మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. లైక్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి అయితే మనకి మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎగ్జామ్ కి సంబంధించి వైల్డ్ లైఫ్, బయాలజీ అండ్ కన్సర్వేషన్ కి సంబంధించి ఉంటుంది. అలాగే బయాలజీకి సంబంధించి చూసుకుంటే పిహెచ్డి ప్రోగ్రామ్ ఉంది. అలాగే 6 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా ఉంది. మనకి ఎక్కడెక్కడ ఆఫర్ చేస్తున్నారు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లో మనకి ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీకి సంబంధించి మీరు చూసుకోవచ్చు. లైక్ మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి. దానికి సంబంధించి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో మనకి ఏ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే లైక్ గేట్, ఎన్ఈటి, జేఈఎస్టీ ఇలాంటివి కూడా వీళ్ళు అలో చేస్తున్నారు. స్కోర్ అనేది ఇక్కడ ఇచ్చారు సైడ్ కి. అలాగే ఫిజిక్స్ ఆఫ్ లైఫ్ పిహెచ్డి మాత్రమే ఉంది. అలాగే ఫిజిక్స్ కి సంబంధించి పిహెచ్డి అలాగే ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి అనేది మనకి ఏ క్యాంపస్ లో ఉందో చూసుకోవచ్చు. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి పిహెచ్డి ప్రోగ్రామ్ ఉంది. అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి ప్రోగ్రామ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ముంబై అలాగే హైదరాబాద్ లో ఆఫర్ చేస్తున్నారు.
సో ఇలా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు ఏ కోర్స్ కావాలి, దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు చూసుకుంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ టీఐఎఫ్ఆర్ ఇన్స్టిట్యూట్‌లో చూసుకున్నట్టయితే మనకి ఫ్యాకల్టీకి సంబంధించి కానీ, పోస్ట్ డాక్టరల్ పొజిషన్స్‌కి సంబంధించి కానీ, సైంటిఫిక్ స్టాఫ్ పొజిషన్స్‌కి సంబంధించి కానీ, అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పొజిషన్స్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు ఈ వెబ్‌సైట్‌ని ఫ్రీక్వెంట్‌లీ చెక్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. అలాగే ఎఫ్ఏక్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇచ్చారు. ఇందులో మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా క్వెషన్స్ అనేటివి ఉంటే ఆ క్వెషన్స్‌కి సంబంధించిన ఆన్సర్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా క్వెషన్స్ ఉంటే వీళ్ళకి మెయిల్ కూడా చేయొచ్చు. ఆ మెయిల్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను. అలాగే ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్సెంటేజ్‌కి సంబంధించి చూసుకున్నట్టయితే నేను ప్రీవియస్‌గా చెప్పాను కదా! లైక్ ఎంత పర్సెంటేజ్ ఉంటే ఏ ప్రోగ్రామ్‌కి అప్లై చేసుకోవచ్చని ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాలి అంతే. టీఐఎఫ్ఆర్ ఇన్స్టిట్యూట్‌కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ అనేటివి ఉంటే మనకి వీళ్ళ మెయిల్ ఐడీ కూడా మెన్షన్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి మీకున్న డౌట్ అనేది మీరు మెయిల్ చేస్తే వీళ్ళు మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్‌కి సంబంధించి కూడా మీరు సిలబస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా చూసుకోవచ్చు. మనకి వెబ్‌సైట్‌లోనే క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ సిలబస్‌కి సంబంధించి చూసుకుంటే మనకి సబ్జెక్ట్ వైస్‌గా ఉంది కదా! సో మ్యాథమెటిక్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి టాపిక్స్ ఉన్నాయి. అందులో సబ్ టాపిక్స్ కూడా ఇచ్చారు. ఏ విధంగా క్వెషన్స్ అనేటివి ఉంటాయని చెప్పేసి మనకి శాంపుల్ క్వెషన్స్ కూడా ఇచ్చారు. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ వైస్‌గా. అలానే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తుంటే చూడొచ్చు. లైక్ 2010 నుంచి మనకి 2024 వరకి మనకి ఏ విధంగా ఉన్నాయి పాస్ట్ ఇయర్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్స్ అనేటివి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకటి నేను శాంపుల్‌గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో మనకి ఇలా పార్ట్ ఏ అని చెప్పేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మీరు అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించిన క్వెషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు వెబ్‌సైట్‌లోనే. మాక్ టెస్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ సైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుంది. అలాగే ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటే మనకు షార్ట్ లిస్టెడ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి వెబ్‌సైట్‌లోనే ఇస్తారు. ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి లైక్ సబ్జెక్ట్ వైస్‌గా ఉంటుంది. ఇక్కడ ఏ ప్రోగ్రామ్‌కి లైక్ ఎప్పుడు మనకి రౌండ్స్ అనేటివి ఉన్నాయి. అలాగే షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్‌కి సంబంధించిన నేమ్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు వెబ్‌సైట్‌లోనే. ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేశాను. నేను పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించినా లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వేరే వాళ్ళకి కూడా యూస్‌ఫుల్ అవుతుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఛానల్‌ని విజిట్ అయితే మీకు ఇక్కడ అబౌట్ సెక్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ అంతా యూస్‌ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థాంక్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.